ఫెస్టివల్ అయిపోయింది. మళ్ళీ ఆఫీస్ స్టార్ట్. మీ మైండ్‌లో ఆల్రెడీ ఆఫీస్, ఈమెయిల్స్, టార్గెట్స్, డెడ్‌లైన్స్ అని రన్ అవుతున్నాయా? ఇఫ్ యెస్, మీరు వీక్ కాదు. మీ నర్వస్ సిస్టమ్ జస్ట్ వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ బిందు, సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ కోచ్‌ని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఫర్మేషన్స్ కోచింగ్ విత్ బిందు. ఈ వీడియోలో పోస్ట్ ఫెస్టివల్ వర్క్ యాంగ్జైటీని నార్మలైజ్ చేసే 3 సింపుల్ స్టెప్స్ని ప్లస్ సేఫ్టీ అఫర్మేషన్స్ని షేర్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మండే మార్నింగ్కి 30 సెకండ్ రీసెట్ రొటీన్ని షేర్ చేస్తాను. ఫెస్టివల్ డేస్లో మన బాడీలో రిథమ్ చేంజ్ అవుతుంది. లేట్గా నిద్ర లేవడం, ఇల్లు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో సందడిగా ఉంటుంది. ఇంట్లో చేసిన వంటలు, ట్రావెలింగ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ సడన్గా మండే త్వరగా నిద్ర లేవాలి, ట్రాఫిక్, డెడ్ లైన్స్, మేనేజర్ కాల్స్. సో బాడీకి డేంజర్ అని మెసేజ్ వెళ్తుంది. అప్పుడే యాంగ్జైటీ వస్తుంది. స్టమక్ అన్ఈజీగా అనిపించడం, మైండ్లో రేసింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ యాంగ్జైటీని మైండ్ ప్రాబ్లం అని అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే ఇది మన బాడీ సేఫ్టీ రెస్పాన్స్. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ సంక్రాంతికి 2-3 డేస్ బ్రేక్ తీసుకున్న రిటర్న్ అయ్యాక టీమ్స్లో అప్డేట్స్, ఈమెయిల్ ఇన్బాక్స్లో మెయిల్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. అలానే ఫెస్టివల్ తర్వాత వచ్చి చేద్దాంలే అని అలానే పెట్టిన టాస్క్లు ఎప్పుడెప్పుడు పికప్ చేసుకొని రిజాల్వ్ చేస్తారా అని వెయిట్ చేసే బగ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు మైండ్లో జాబ్ సెక్యూరిటీ, ఈఎంఐలు, తర్వాత పర్ఫార్మెన్స్, అప్రైజల్స్ ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. మీరు వర్క్ చేయలేకపోవడం కాదు, మీరు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇక లేట్ చేయకుండా 3 స్టెప్ జెంటిల్ రిటర్న్ సిస్టమ్ ఏంటో చూసేద్దాం. స్టెప్ 1, నేమ్ ఇట్. జస్ట్ మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో వాటిని చెప్పండి. లైక్, నాకు యాంగ్జైటీ వస్తుంది, నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. చేస్తే వెళ్ళాలని లేదు. మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో వాటన్నిటినీ చెప్పండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన బ్రెయిన్లో రన్ అవుతున్న థాట్స్ని, మన బాడీలో ఫీల్ అయ్యే ఎమోషన్స్ని మనం రికగ్నైజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అది ప్యానిక్ని రెడ్యూస్ చేస్తుంది. సో ప్యానిక్లో ఉన్నప్పుడు మైండ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అని అనుకుంటుంది. అదే మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తామో సో మైండ్ ఓకే, ఏం జరుగుతుందో నాకు తెలుసు అని మైండ్ అనుకుంటూ ఉంటుంది. పోస్ట్ ఫెస్టివల్ టైంలో మోటివేషన్ని ఫోర్స్ చేయకండి. ఎందుకంటే ఫోర్స్ చేయడం అంటేనే మనం మైండ్ వెంటనే ఇది ఏదో సంథింగ్ మనం డేంజర్లో ఉన్నాము అనే సిగ్నల్ని మన బాడీకి సెండ్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో ఫస్ట్ మనం మన బాడీని సేఫ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. అది ఎలా అంటే, ఐఎమ్ ఫైన్, నేను సేఫ్గా ఉన్నాను. వీలైనన్ని జెంటల్ బ్రెత్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. టుమారో ఆఫీస్లో ఫస్ట్ 20 మినిట్స్ నో మల్టీ టాస్కింగ్. ఇన్బాక్స్ చెక్ చేయడం, టాప్ 3 ప్రయారిటీస్ని సెట్ చేసుకోవడం, తర్వాత ఒక చిన్న స్మాల్ టాస్క్తో స్టార్ట్ చేయడం. అండ్ నా స్టెప్ 3, మీ మైండ్ని జెంటిల్గా రీట్రైన్ చేయడానికి సేఫ్టీ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్సే కాదు, అవి మన బాడీకి సేఫ్టీ మెసేజెస్ కూడా. ఇప్పుడు మీ హార్ట్ సెంటర్ పైన హ్యాండ్స్ని పెట్టుకొని
జెంటల్గా టేక్ డీప్ బ్రెత్స్ అండ్ నాతో పాటు చెప్పండి, నేను సేఫ్గా ఉన్నాను, నేను స్లోగా వర్క్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాను, నేను ఒక్కొక్కటిగా హ్యాండిల్ చేస్తున్నాను, నా మైండ్ క్లియర్గా ఉంది, వన్ థింగ్ అట్ ఏ టైం. నాకు అవసరమైన క్లారిటీ రైట్ టైంలో వస్తుంది, నేను పీస్ని చూస్ చేసుకుంటున్నాను. లైఫ్ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అంతా నా మంచి కోసమే జరుగుతుంది. ఐఎమ్ సేఫ్. మీరు హై ఎనర్జీలో ఫీల్ అవ్వాలని కాదు, జస్ట్ 10% కామ్గా ఫీల్ అయితే చాలు. టుమారో మీరు నిద్ర లేచాక ఐఎమ్ సేఫ్, నేను జెంటల్గా నా డేని స్టార్ట్ చేస్తున్నాను, ఈరోజు పర్ఫెక్ట్ టాస్క్ని పర్ఫెక్ట్ టైం స్పేస్ సీక్వెన్స్లో కంప్లీట్ చేస్తాను, ఐఎమ్ సేఫ్ అని అనుకొని మీ డేని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్, ఫెస్టివల్ అయిపోయినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ టు వర్క్. నో మ్యాటర్ వాట్, లైఫ్ ఆల్వేస్ లవ్స్ యూ. నేను మీ వెల్ విషర్ బిందు. థ్యాంక్ యూ.